హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కాదు, ఇట్స్ స్నాక్ ఏమంటారో. నా చిన్నప్పటి ఫేవరెట్ నూడిల్స్ ఇది. సో నేను బయటకు వెళ్ళినప్పుడు కనిపించింది, మళ్ళీ ఒకసారి అది ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి తెచ్చుకున్నా. సో నాకు ఇంట్లో కొంచెం పన్నీర్ ఉంది కాబట్టి నేను పన్నీర్ ఫస్ట్ వేయించి పెట్టేసుకొని పన్నీర్తో ట్రై చేద్దామని వేయించి పెట్టుకున్నా. పన్నీర్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్ అయితే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది నూడిల్స్కి. అది మనం తినచ్చు కూడా. అండ్ నేను మసాలా, నూడిల్స్, వాటర్ అన్నీ ఫస్టే రెడీ పెట్టుకున్నా. సో వాటర్ బాయిల్ అయ్యే ముందు మసాలా ఒక 3/4 వేసుకుని ఒక 1/4 పక్కన పెట్టుకున్నా. దాంట్లో ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత టాప్ లెమన్ అంతా వేసేసి మంచిగా ఉడికించుకుంటున్నా. అండ్ వాటర్ వచ్చేసి ఇంకొక 5 minutesలో అయిపోతుంది అన్నప్పుడు ఇందాక 1/4 మసాలా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకున్నా. దాని తర్వాత పన్నీర్ ముక్కలు కూడా కొంచెం వాటర్ ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ వాటర్లో ఉన్న మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకి పట్టి పంటి కిందగా పన్నీర్ ముక్కలు వచ్చినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నేను కుక్ చేసుకున్నా. ఆఫ్ కోర్స్ నూడిల్స్ మంచిది కాదు, బట్ వన్స్ ఏ వైల్, లైక్ 2 monthsకి ఒకసారి అట్లా నేను ట్రై చేస్తా పిల్లల కోసం. దాని తర్వాత ఇంకా అంతే, వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత మనకి యమ్మీ టాప్ లెమన్ నూడిల్స్ రెడీ. సో మీరు కూడా ఒకసారి రెసిపీ చేయండి, సూపర్గా కుదిరింది టేస్ట్ అయితే. అండ్ హోప్ యూ లైక్ ద రెసిపీ. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.